SHO ఏపీ టీవీ ఛానల్ వీక్షకులకి నమస్కారం. నా పేరు బిఎస్ పోతురాజు, డైరెక్టర్ స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ 2/1 బ్రాడీపేట, కేర్ ఆఫ్ SHO గుంటూరు. పార్ట్ 1 వీడియో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గురించి మనం డిస్కస్ చేయటం జరిగింది. పార్ట్ 2 వీడియో మెయిన్స్ ఎగ్జామినేషన్ గురించి డిస్కస్ చేసేందుకు నిర్ణయం చేయటం జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇట్లా 4 భాగాలుగా సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానాన్ని విభజించి వీక్షకులకి అందిస్తున్నాం. పార్ట్ 2 అనేది చాలా ప్రముఖమైనటువంటి భాగం. దీన్నే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ విధానంలో మెయిన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అంటాం. అంటే మన మెరిట్ని తీసుకునేది మెయిన్స్ ఎగ్జామినేషన్ నుంచే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది చాలా క్రూషియల్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్తో కంపేర్ చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే పూర్తిగా భిన్నమైనటువంటిది. ఏం చేతనంటే ఇది కంప్లీట్గా కూడా కన్వెన్షనల్ లేదా డిస్క్రిప్టివ్ టైప్. అనగా మనం ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏ విధంగా ప్రశ్నలకి ఆన్సర్లు రాసి ఎస్ఏ రూపంలో, షార్ట్ ఆన్సర్ రూపంలో మనం సబ్మిట్ చేసి పాస్ అయ్యి వస్తున్నామో అదే రకమైనటువంటి అప్రోచ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో యూపీఎస్సీ వాళ్ళు పొందుపరచడం జరిగింది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. అది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వరకే పరిమితం, అది అయిపోయింది. ఈ సెకండ్ గేట్ అనేది మనం ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, కలెక్టర్, డిఎస్పి ఆర్ రెవెన్యూ సర్వీసెస్ ఆఫీసర్స్కి సెలెక్ట్ అవ్వాలంటే దీనిలో మనం మెరిట్ని సాధించాలి. దీనిలో ఉండేటువంటి పేపర్లు ఎలా ఉన్నాయి, ఎన్ని పేపర్లు ఉన్నాయి, ఏ అంశాలు ఉన్నాయి అని విద్యార్థులకు తెలిస్తే అది మైండ్లో పెట్టుకొని దాని ప్రకారం ప్లాన్ వేసుకొని మనం ప్రిపరేషను ప్రారంభించవచ్చు. ప్రిలిమినరీ గేట్ దాటిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్లో మొట్టమొదటిసారిగా మనం అటెంప్ట్ చేయాల్సినటువంటి పేపర్లు ఏంటి అంటే 2 లాంగ్వేజ్ పేపర్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇండియన్ లాంగ్వేజెస్ అంటాం మనం. అంటే 21 భాషల్లో మనకి ఇండియన్ లాంగ్వేజెస్ని పొందుపరచడం జరిగింది. ఏదో ఒక భాషను ఎంచుకొని దానిలో మనం క్వాలిఫై కావాలి. రెండవది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇది మనకి స్కూల్ స్టడీస్ నుంచి, ఇంటర్మీడియట్, డిగ్రీ స్టడీస్ నుంచి మనం ఫాలో అవుతూనే ఉన్నాం. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులను తీసుకున్నట్లయితే తెలుగుని రీజనల్ లాంగ్వేజ్గా తీసుకోవచ్చు. కర్ణాటక వాళ్ళు కన్నడం తీసుకుంటారు, తమిళనాడు వాళ్ళు తమిళం తీసుకుంటారు, కేరళ వాళ్ళు మలయాళం తీసుకుంటారు. ఇట్లా మన ఇష్టం. మనకి ఏ భాష మీద పట్టు ఉంటే ఆ భాషకు సంబంధించినటువంటి ఒక రీజనల్ లాంగ్వేజ్ పేపర్ని మనం ఎంపిక చేసుకోవాలి. దాంతోపాటు ఇంగ్లీష్ అందరికీ కామన్. 2 పేపర్లు ఇక్కడ. ఈ రెండింటిని లాంగ్వేజ్ పేపర్స్ అని చెప్పేసి అంటారు. ప్రిలిమినరీ పరీక్షలో CSATలో ఎటువంటి అర్హత సాధిస్తేనే జనరల్ స్టడీస్ పేపర్ని వాల్యూ చేశారో ఇక్కడ కూడా ఈ లాంగ్వేజ్ పేపర్లో అర్హత సాధిస్తేనే మిగతా మెయిన్స్ పేపర్స్ని మనకి ఇవాల్యూట్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ లాంగ్వేజ్ పేపర్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. గత సివిల్ సర్వీసెస్ పరీక్షలు మనం పరిశీలించినట్లయితే చాలామంది కూడా మెయిన్స్లో మంచి మార్కులు సంపాదించి లాంగ్వేజ్లో పోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలా లాంగ్వేజ్లో వాళ్ళు క్వాలిఫై కాకపోతే
ఆ మెయిన్స్లో మార్కులు వచ్చినా కానీ పరిగణలోకి తీసుకోరు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలి. అర్హత అని చెప్పేసి అంటున్నాం. అర్హత అంటే ఎన్ని మార్కులు రావాలి, లాంగ్వేజ్ పేపర్లో ఎన్ని మార్కులకు ఉంటాయి అన్నది మనకు ప్రధానంగా తెలియాలి. 2 లాంగ్వేజ్ పేపర్లు, ఒక్కొక్క లాంగ్వేజ్ పేపర్ వచ్చేసి 300 మార్కులకు ఉంటుంది. ఉదాహరణకి మనం ఆంధ్రప్రదేశ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి తెలుగు పేపర్ని తీసుకుంటే మనకి 10th క్లాస్ లెవెల్లో ఉన్నటువంటి తెలుగు అనగా మనకి ట్రాన్స్లేషన్ చేయటం, ప్రకృతి వికృతులు, నానార్థాలు, సందులు, సమావేశాలు, షార్ట్ ఎస్సేలు ఇలాంటివే సింపుల్గా ఉండేటువంటి తెలుగు గ్రామరు ఛందస్సు మీద ఉంటుంది. దీనిలో 300 మార్కులకి పేపర్ మొత్తం కూడా కంపోజ్ చేయటం జరుగుతుంది. దానిలో మనం సాధించవలసినటువంటి మార్కులు అనేవి 25% మాత్రమే. అంటే 75 మార్కులు మనం దాటిస్తే క్వాలిఫై అయినట్లే. అదేవిధంగా ఇంగ్లీష్ పేపర్ స్టాండర్డ్ ఏంటయ్యా అని చెప్పేసి పరిశీలించినట్లయితే ఇంగ్లీష్ పేపర్ కూడా మెట్రికులేషన్ లేదా ఎస్ఎస్సి తత్సమానమైనటువంటి పరీక్షను బేస్ చేసుకునే వాళ్ళు సిలబస్ని పెంపొందించారు. అంటే ఇంగ్లీష్లో ఉండేటువంటి గ్రామరు, సినానిమ్స్ కానీ, యాంటానమ్స్ కానీ, టెన్సెస్ కానీ, ఆర్టికల్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ ఇవి 2 పేపర్లు కూడా మనకి కన్వెన్షనల్ టైప్లో ఉంటాయి. అలానే రీడింగ్ కాంప్రహెన్షన్, అలానే ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ నుంచి తెలుగు. సో ఇలాంటివన్నీ కూడా హోమినిమ్స్, డిస్క్రిమినేషన్ ఆఫ్ వర్డ్స్, లెటర్ రైటింగు, ప్రెసెస్ రైటింగు ఇవన్నీ మనకు తెలిసినవే. అంటే స్కూల్ స్టడీస్ దగ్గర నుంచి మనం ఫాలో అవుతున్నవి, కొత్తగా ఏమీ లేదు దీంట్లో. అంటే ఇక్కడ మనకి 10th క్లాస్ లేదా మెట్రికులేషన్ స్థాయిలో తెలుగు మరియు ఇంగ్లీష్ పేపర్లు లాంగ్వేజ్ పేపర్లని సివిల్ సర్వీసెస్ విద్యార్థులు ఒకసారి గుర్తించాలి. దీంట్లో క్వాలిఫై అవ్వటం చాలా సులభం. 25% మాత్రమే. ఒక్కొక్క పేపర్ 300 మార్కులు టోటల్గా. 300కి 25% అంటే మనకి 75 మార్కులు దాటితే మన మెయిన్స్ పేపర్ని ఇవాల్యూట్ చేస్తారు. మనకు ఉద్యోగాన్ని నిర్ణయం చేసేది మెయిన్స్లో వచ్చేటువంటి నెక్స్ట్ పేపర్లు. వాటిని ఏమంటామంటే జనరల్ స్టడీస్ మరియు ఆప్షనల్ పేపర్స్ అని చెప్పేసి అంటాం. ఆ మెయిన్స్లో ఉండేటువంటి నెక్స్ట్ పేపర్లో ఎన్ని ఉంటాయి, ఎన్ని మార్కులకు ఉంటాయి, ఎన్ని మార్కులకు ఉంటే మనం ఎన్ని మార్కులు మనం తెప్పించుకోవాలి, ఎన్ని మార్కులు వస్తే మనం కలెక్టర్ అవుతాం లేదా డిఎస్పీ అవుతాం అన్నది విద్యార్థులకు తెలియాలి. చాలామందికి తెలియనటువంటి విషయం ఇది. మొత్తం వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్స్, అన్ని జనరల్ స్టడీస్ పేపర్స్. ఇక్కడ మీకు నేను ప్రారంభంలోనే చెప్పాను గత వీడియోలో, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది హ్యుమానిటీస్ మీద ఎక్కువగా ఆధారపడి ఉందని చెప్పాను నేను. ఈ జనరల్ స్టడీస్ పేపర్స్ అన్నీ కూడా కొంత పర్సెంట్ తప్పితే ఎక్కువ భాగం అంతా కూడా హ్యుమానిటీస్ సబ్జెక్ట్సే. మొత్తం 5 జనరల్ స్టడీస్ పేపర్స్ని వాళ్ళు కంపోజ్ చేశారు. ఈ 5 జనరల్ స్టడీస్ పేపర్స్ కాకుండా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ని ఎంపిక చేసుకోవాలి. ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ని 2 పేపర్లుగా విభజించారు, పేపర్ 1, పేపర్ 2. అంటే ఈ 5 జనరల్ స్టడీస్ పేపర్సు మరియు ఆప్షనల్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఈ 2 పేపర్స్ మొత్తం కలిపితే 7 పేపర్లు అయినాయి. ఈ 7 పేపర్లు ఒక్కొక్క పేపర్ వచ్చేసి 250 మార్కులు చొప్పున 7 × 250 అంటే మొత్తం వచ్చేసి మనకి 1750 మార్కులు వస్తుంది. మొత్తం 1750 మార్కులు వస్తుంది అన్నమాట. 7 పేపర్లు 7 × 250. ఈ 1750 మార్కుల్లో మనం మెరిట్ సాధించినట్లయితే ఇంటర్వ్యూకి, అంటే సెకండ్ గేట్ దాటి ఇంటర్వ్యూ గేట్కి వెళ్తాం మనం. ఇంటర్వ్యూ అనేది 275 మార్కులకు ఉంది. దాన్ని మనం పర్సనాలిటీ టెస్ట్ అంటాం. ఈ ఇంటర్వ్యూ గురించి మరొక వీడియోలో ప్రత్యేకంగా మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో కేవలం ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ గురించి మాత్రమే చర్చించడానికి ప్రయత్నం చేస్తాను.
ఈ లాంగ్వేజ్ పేపర్లు రాసిన తర్వాత వీటిని క్వాలిఫై అయిన తర్వాత మనకి ఈ పేపర్లను చూస్తారు. దీంట్లో ఉండేటువంటి జనరల్ స్టడీస్ 5 పేపర్లు అని చెప్పాను కదా మీకు. ఫస్ట్ పేపర్ ఏంటి, సెకండ్ పేపర్ ఏంటి, థర్డ్ పేపర్ ఏంటి, ఫోర్త్ పేపర్ ఏంటి, ఫిఫ్త్ పేపర్ ఏంటి అన్న విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ పేపర్ని జనరల్ ఎస్సే అని చెప్పేసి అంటాం. జనరల్ ఎస్సే అంటే సమకాలీన అంశాలు, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, వైజ్ఞానిక పరమైనటువంటి అంతర్జాతీయ, జాతీయ పరిస్థితుల మీద సమకాలీన అంశాలు ఏం జరుగుతున్నాయి దాని మీద మనం ఒక వ్యాస రూపంలో రాయగలగాలి. ఈ పేపర్ని 2 భాగాలు చేశారు. 2 భాగాలు వచ్చేసి ఒక భాగం వచ్చేసి 125 మార్కులు ఒక ఎస్సేని ఎంపిక చేసుకోవాలి. ఇంకో భాగంలో 125 మార్కులు ఇంకో ఎస్సేని ఎంపిక చేసుకోవాలి. అంటే ఎస్సే పేపర్లో 2 ఎస్సేలు రాయాలి మనం. 125 వచ్చేసి 250 మార్కులు. సమయం వచ్చేసి ఒక్కొక్క పేపర్కి 3 గంటలు. లాంగ్వేజ్ పేపర్లకి అంతే 3 గంటలు, జనరల్ స్టడీస్ పేపర్లకి అంతే 3 గంటలు, అదే ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్లకి అంతే 3 గంటలు. ఈ 3 గంటల సమయంలోనే మనం ముగించగలగాలి. జనరల్ ఎస్సేస్ని 2 రకాలుగా ఇస్తారు. ఒకటి వచ్చేసి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలలో అడుగుతూ ఉంటారు. తర్వాత ఫిలాసఫర్స్ యొక్క కొటేషన్స్లో అడుగుతుంటారు. స్పాంటినిటీగా ఉన్నటువంటి కొన్ని సేయింగ్స్ గురించి అడుగుతుంటారు. ఉదాహరణ చెప్పుకోవాలంటే పెన్ ఈజ్ బెటర్ దాన్ స్వర్డ్, హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అని క్వశ్చన్ రావచ్చు మనకి. దాన్ని 125 మార్కుల్లో డెవలప్ చేయగలగాలి. కత్తి కంటే కలం గొప్పది. ఇన్ వాట్ వే యు ఆర్ సేయింగ్ పెన్ ఈజ్ బెటర్ దాన్ స్వర్డ్, దానికి ఇలస్ట్రేషన్స్, ఎగ్జాంపుల్స్, ఫిలాసఫర్స్ యొక్క కొటేషన్స్ ఇంక్లూడ్ చేస్తూ 125 అంటే దాదాపుగా 1250 మాటల్లో రాయగలగాలి. మెయిన్స్ పేపర్ అనేది ఇక్కడ మనకి వర్డ్స్ యొక్క ఇంపార్టెన్స్ మనం పాటించాలి. అన్లిమిటెడ్గా రాయకూడదు. ఇక్కడ మనకి ఇచ్చేటువంటి బుక్లెట్లో స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లో మాత్రమే రాయాలి. ఒక పేజీకి ఇన్ని వర్డ్స్ అని చెప్పేసి వస్తాయి, అన్ని వర్డ్స్లోనే రాయాలి. ఆల్మోస్ట్ అన్ని పేపర్లు అంతే, జనరల్ స్టడీస్ పేపర్స్ మొత్తం అంతే. మన దగ్గర సబ్జెక్టు ఉందని చెప్పేసి ఎలా పడితే అలా విస్తృతంగా రాయడానికి అవకాశం లేదు. ఇంకొక వీడియోలో ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అనేది సపరేట్, అది తర్వాత మనం చర్చిద్దాం. ముందు పేపర్లు ఏముంటాయి తెలుసుకుంటే ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఎట్లా అన్నది తర్వాత వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేను ఇట్లా జనరల్ ఎస్సే పేపరు మనకి 125, 250 మార్క్స్కి ఉంటుంది. తర్వాత వచ్చేసి జనరల్ స్టడీస్ సెకండ్ పేపర్ చూసినట్లయితే అది మనకి ఇండియన్ హిస్టరీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ మీద సిలబస్ని కంపోజ్ చేశారు. అంటే ఇక్కడ మనం పూర్తిగా కూడా భారతదేశ చరిత్ర మీద సంపూర్ణమైనటువంటి అవగాహన తెచ్చుకోవాలి. భారతదేశ చరిత్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, వారసత్వ పరిస్థితుల మీద పట్టు సాధించాలి. ఎక్కువ ప్రశ్నలు మనకి సంస్కృతి, వారసత్వం మీద వస్తాయి, దాని మీద రాయగలగాలి. అదేవిధంగా ఇదే పేపర్లో వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. వరల్డ్ జాగ్రఫీ అంటే ఫిజికల్ జాగ్రఫీ, అలాగే మనకి సోలార్ సిస్టమ్, అట్మాస్ఫియర్, ఓషనోగ్రఫీ, క్లైమటాలజీ. సో రకరకాలైనటువంటి ఆస్పెక్ట్స్ మనకి ఈ యొక్క ప్రపంచ భూగోళం మీద ఉన్నాయి. దాని మీద పూర్తి పట్టు సాధించాలి. తర్వాత దీనిలో మూడో అంశం ఏంటంటే ఇండియన్ సొసైటీ, అంటే హిస్టారికల్ మూరింగ్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, అంటే భారతీయ హిందూ సామాజిక వ్యవస్థ ఎలా ఏర్పడింది,
దాని యొక్క ఇవల్యూషన్ ఎట్లా ఉంది, దానిలో కుల వ్యవస్థ ఎలా ఉంది, మత వ్యవస్థ ఎలా ఉంది, వివాహ వ్యవస్థ ఎలా ఉంది, బంధుత్వ వ్యవస్థ ఎలా ఉంది, గిరిజనులు ఎలా ఉన్నారు, రాజ్యాంగపరమైనటువంటి ప్రొవిజన్స్ ఎటువంటి ఉపయుక్తాలని భారతీయులు కలిగిస్తున్నాయి, రాజ్యాంగం అమలుకు వచ్చిన తర్వాత భారతీయ సమాజంలో మార్పులు ఏమైనా ఉన్నాయా, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క జనరల్ స్టడీస్ పేపర్ 2లో మనం పట్టు సాధించినట్లయితే డిస్క్రిప్టివ్ టైపులో ఈజీగా మనం రాయగలుగుతాం. ఇది కూడా 250 మార్కులు, 3 గంటల సమయం, 25 ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్నకి 10 మార్కులు ఉంటాయి. అంటే దాదాపుగా కూడా మనం టైం డివైడ్ చేసుకున్నట్లయితే ఒక్కొక్క ప్రశ్నకి 7 నిమిషాలు మాత్రమే టైం వస్తుంది. ప్లస్ వర్డ్ లిమిట్ పాటించాలి. 160 to 180, 190లో ముగించాలి దాదాపుగా కూడా. అన్లిమిటెడ్గా రాసినట్లయితే క్వశ్చన్ మొత్తం కొట్టివేస్తారు. ఇక థర్డ్ పేపర్కి వచ్చినట్లయితే థర్డ్ పేపర్లో మనకి ముఖ్యంగా కూడా భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, దాని సిలబస్లో ఇప్పుడు కొంచెం మార్పులు చేసి ఇవ్వటం జరుగుతుంది. ఎక్కువగా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ మీద, అంటే భారతదేశ పరిపాలన మీద ఈ పేపర్ ఆధారపడి ఉంది. అంటే గవర్నెన్స్, రాజ్యాంగం, పొలిటికల్ సిస్టమ్, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద ఈ పేపర్ని కంపోజ్ చేశారు. అంటే ఇక్కడ మనకి ఆధునిక భారతదేశ చరిత్ర చదువుతున్నప్పుడే భారత రాజ్యాంగ చరిత్రను అధ్యయనం చేయాలి. భారత రాజ్యాంగ చరిత్ర అనేది మనకి బ్రిటిష్ రాజ్యాంగం మూలమైనటువంటిది. మన రాజ్యాంగానికి ఇవాళ మన రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక అంశాలు దాదాపుగా 70% బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించినటువంటి అంశాలే. కాబట్టి దాన్ని మనం రాజ్యాంగ చరిత్రను బాగా చదవాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ది ఇవల్యూషన్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఎట్లా ఉంది, దాన్ని మనం ఇప్పుడు గవర్నెన్స్ కొత్త పద్ధతులు, ఇప్పుడు డెమోక్రటిక్ వాల్యూస్ పెరిగిన తర్వాత, వెల్ఫేర్ స్టేట్స్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది గవర్నెన్స్ విధానం, గుడ్ గవర్నెన్స్ కావచ్చు, ఈ గవర్నెన్స్ కావచ్చు, ప్రజల వద్దకు పాలన కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ అట్ యువర్ డోర్ స్టెప్ కావచ్చు, వీటన్నిటిని కొత్త కొత్త అంశాలతో మనం మిళితం చేస్తూ ఇంటర్ప్రెట్ చేస్తూ రాయగలగాలి. అంటే రాజకీయ వ్యవస్థ, దీంతోపాటు అంతర్జాతీయ సంబంధాలు. అంతర్జాతీయ సంబంధాలు అంటే స్వతంత్ర పోరాట కాలంలోనే భారతదేశం ఐక్యరాజ్య సమితిలో స్వాతంత్రానికి ముందే మనం సభ్యత్వాన్ని తీసుకున్నాం. ఐక్యరాజ్య సమితి 1945లో ఫామ్ అయితే ఇండియా వాజ్ ద ఒరిజినల్ కంట్రీ, ఒరిజినల్ మెంబర్షిప్ కంట్రీ ఇన్ యుఎన్ఓ. అంటే అంతర్జాతీయ సంబంధాలు మెరుగుపరుచుకుంటే మనం తొందరగా స్వాతంత్రం పొందుతాం, తొందరగా అభివృద్ధిని సాధిస్తామనే ఉద్దేశంతో అప్పటి నుంచి మన యొక్క ఫారిన్ పాలసీని స్టార్ట్ చేసాం. అంటే మన దేశం అనేక సంస్థల సభ్యత్వాన్ని కలిగి ఉంది. ఉదాహరణకి G20 ఇప్పుడు రన్నింగ్లో ఉంది, బర్నింగ్ టాపిక్. అలానే మనకి సార్క్, షాంఘై, బ్రిక్స్, అలాగే మనకి ఏషియన్ కంట్రీస్తో మంచి సంబంధాలు ఉన్నాయి. అట్లానే మనకు వచ్చేసి మధ్య ఆసియా దేశాలు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఈ దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఫారిన్ పాలసీని బాగా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ జవహర్లాల్ నెహ్రూ టు నరేంద్ర మోడీ, ఇఫ్ యూ సీ ది ఫారిన్ పాలసీ ఆఫ్ ఇండియా, నరేంద్ర మోడీ ఎక్స్టెండెడ్ ఇన్ ఏ గ్రేటర్ వే. సో వీటన్నిటిని మనం రెగ్యులర్గా న్యూస్ పేపర్లో చదువుతూ అవగాహన ఏర్పాటు చేసుకుంటూ యూరోపియన్ యూనియన్, నాటో, సార్క్, ది వార్ బిట్వీన్ ఉక్రెయిన్ అండ్ రష్యా, ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ సోషల్ సిస్టమ్, ఇలా మనం రకరకాలుగా దాన్ని అధ్యయనం చేయగలిగితే అంతర్జాతీయ అంశాల మీద పట్టు ఏర్పాటు చేసుకోవచ్చు. అట్లానే భారత్ అమెరికా సంబంధాలు, భారత్ ఫ్రాన్స్ సంబంధాలు, భారత్ పాక్ సంబంధాలు, భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు, భారత్ బ్రిటన్ సంబంధాలు, భారత్ చైనా సంబంధాలు, దీంట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ప్రశ్న మనకు డిమాండ్ చేసిన విధంగా మనం రాయగలగాలి. ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్లు ఇవన్నీ కూడా మీకు క్లియర్గా వ్యక్తం చేస్తాను. ఇది వచ్చేసి థర్డ్ పేపర్. ఇక ఫోర్త్ పేపర్కి వచ్చినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనమిక్ డెవలప్మెంట్. చాలా ముఖ్యమైన పేపర్ ఇది. సైన్స్ అండ్ టెక్నాలజీ అనే మనకి యాక్చువల్గా స్వతంత్రానికి పూర్వం మన సైన్స్ అండ్ టెక్నాలజీకి అంతకు ఇంపార్టెన్స్ లేదు.
స్వాతంత్రం వచ్చిన తర్వాతనే మనం అన్ని నిర్మాణం చేసుకున్నాం. ఇస్రో కావచ్చు, మనకి రాకెట్ లాంచింగ్ స్టేషన్ తూంబా కావచ్చు, లేదా షార్ సెంటర్ కావచ్చు. సో చాలా ఉన్నాయి మనకి, ఇవన్నీ కూడా చాలా భారతదేశంలో భిన్నమైన ప్రాంతాల్లో టెక్నాలజికల్ డెవలప్మెంట్ కోసం ఒకసారి కేంద్రీకరించకుండా అనేక ప్రాంతాల్లో కేంద్రీకరించి ఇవాళ మనం సూపర్ పవర్ కంట్రీ స్థాయికి మనం జాయిన్ అయ్యాం. ఆ ఎవల్యూషన్ మనం అర్థం చేసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందండి. తర్వాత ఎకనమిక్ డెవలప్మెంట్, అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా బ్రిటిష్ వారి యొక్క కాలంలో దోపిడీకి గురి కాబడింది, ఆ తర్వాత దాన్ని మనం దోపిడీకి గురి అయినటువంటి ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించుకోవడం కోసం మనం ఎటువంటి కార్యక్రమాలు చేశాం. ప్రణాళికాభివృద్ధి, పేదరికాన్ని నిర్మూలించుకోవటం, నిరుద్యోగాన్ని నిర్మూలించుకోవటం, వ్యవసాయం డెవలప్ చేసుకోవడం, పారిశ్రామిక రంగాన్ని డెవలప్ చేసుకోవడం, సేవా రంగాన్ని డెవలప్ చేసుకోవటం, బ్యాంకింగ్ సెక్టార్ని మెరుగుపరుచుకోవటం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని మిళితం చేయటం, దీన్ని ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ సమ్మిళిత వేగవంతమైనటువంటి వృద్ధిని సాధించడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. ఈ దిశకు వస్తున్నాం. ఈ అన్ని అంశాల మీద మనం పట్టు ఏర్పాటు చేసుకోవాలి ఈ పేపర్లో. ఇంకోటి బయోడైవర్సిటీ, అంతరించిపోతున్నటువంటి ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి ఎటువంటి స్టెప్స్ తీసుకున్నాం, అంతర్జాతీయ పరంగా జరిగినటువంటి మీట్స్ ఏంటి, రామ్సార్ మీట్స్ లాంటివి, భారతదేశంలో ఎటువంటి స్టెప్స్, ఎటువంటి యాక్ట్స్ ఉన్నాయి, దాని గురించి మనం ఏం చేస్తాం, ఎన్ని బయోడైవర్సిటీ రిజర్వ్ కేంద్రాలు ఉన్నాయి, మనకి ఎన్ని రకాలైన పక్షులు ఉన్నాయి, ఎలిఫెంట్స్ ఉన్నాయి, టైగర్స్ ఉన్నాయి, వీటిని ఎన్ని ఉన్నాయి, సంరక్షిస్తున్నామా లేదా, ఇంకేమైనా ఫర్దర్గా స్టెప్స్ తీసుకోవాలా, ఇలాంటి అంశాల గురించి కూడా దీంట్లో మనం అధ్యయనం చేయాలి. తర్వాత ఎన్విరాన్మెంట్, ఇక చెప్పనక్కర్లేదు, ఎన్విరాన్మెంట్ లేకపోతే ఏమీ లేదు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి అందరికీ వచ్చింది ఇవాళ. COP23, COP25, COP27 కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్ మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ధరిత్రి సదస్సులు, క్వైటో సదస్సులు, క్లోరోఫ్లోరో కార్బన్స్ కంట్రోల్ చేయటం, గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం, ఇలాంటి అన్నిటి కూడా మనం ఇవాళ చూస్తున్నాము. ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అవుతున్నటువంటి వ్యర్థాలని కంట్రోల్ చేసి అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనకి పేపర్లో వచ్చేటువంటి అంశాలు. ఈ అంశాలు ఈ పేపర్లో ఉన్నాయి. తర్వాత సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ పరంగా మన దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఏంటి, అట్లానే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్స్ అనేది మనకి సహజంగా కూడా అవసరం. డిజాస్టర్స్ ఎప్పుడైనా రావచ్చు, విపత్తులు అని చెప్పేసి అంటాం. దాంట్లో రెండు రకాలుగా ఉంటాయి విపత్తులు. న్యాచురల్ విపత్తులు ఉంటాయి, మ్యాన్మేడ్ విపత్తులు ఉంటాయి. వీటిని మనం సంపూర్ణంగా అధ్యయనం చేయాలి. ఈ పేపర్లో దీన్ని పెట్టాడు, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్నటువంటి మేనేజ్మెంట్ వ్యవస్థలు ఏంటి, నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ వ్యవస్థలు ఏంటి, రీజనల్ లెవెల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ వ్యవస్థలు ఏంటి, ఈ పేపర్లో ఉన్నాయి. ఇంకా 5వ పేపర్కి వచ్చినట్లయితే కొత్త పేపర్లో ఇది చాలా ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అని చెప్పేసి, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అనే పేపర్ని, యాప్టిట్యూడ్ అనే పేపర్ని 5వ పేపర్గా 250 మార్కులకు పెట్టారు. ఈ పేపర్లో ఏముంటాయి అన్నది చాలామంది కొత్తగా ఉంటుంది. ఇది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంటర్మీడియట్లో కూడా దీన్ని ప్రవేశపెట్టారు, అంతకుముందు లేదు ఇది. సివిల్ సర్వెంట్గా సెలెక్ట్ అయ్యి ఒక జిల్లాకి అడ్మినిస్ట్రేటర్గా వెళ్తున్నప్పుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి, ముఖ్యంగా ఎథిక్స్ ఉండాలి, ప్రోబిటీ ఉండాలి. ప్రోబిటీ ఇన్ గవర్నెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రోబిటీ అంటే ఒక పెద్ద టర్మ్ లాగా అనిపిస్తుంది, మీకు ఏమీ లేదు, మంచితనం, మంచి వాల్యూస్ని కలిగి ఉండటం. వాల్యూస్ లేనటువంటి వ్యక్తి అడ్మినిస్ట్రేషన్లో జిల్లా కలెక్టర్గా ఉంటే టోటల్గా డిస్ట్రక్షనే వస్తుంది. కానీ లీడర్ అనేవాడికి వాల్యూస్ ఉంటే, ఆటోమేటిక్గా ఎథిక్స్ ఉంటే, మోరల్ వాల్యూస్ ఉంటే మంచి అడ్మినిస్ట్రేషన్, వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్ లభించే అవకాశం ఉంది. ఈ ఉద్దేశంతో ఈ పేపర్ని ఇక్కడ ప్రవేశపెడతాం జరిగిందనమాట. ఇది 250 మార్క్స్. ఇంకా ఆప్షనల్స్ గురించి నేను ప్రత్యేకించి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. నేను ఆప్షనల్స్ అనేవి 26 ఆప్షనల్స్గా యూపీఎస్సీ మొత్తం ఇచ్చింది సబ్జెక్ట్స్ని. దాంట్లో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ మనం చూస్ చేసుకొని దాని నుంచి 2 పేపర్లుగా రాయాలి మనం. అంటే ఒక సబ్జెక్ట్ మీద మనం మాస్టరీ సంపాదించాలి. ఎక్కువ మంది సోషల్ సైన్సెస్ నుంచి ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, సైకాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఫిలాసఫీ, ఎకనామిక్స్, ఇలా సబ్జెక్ట్స్ అనేవి మనకి ఎక్కువగా సోషల్ సైన్సెస్ నుంచే చాలామంది కూడా పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్,
ఆప్ట్ చేసుకొని విజయాన్ని సాధిస్తూ ఉన్నారు. సైన్సెస్ నుంచి కూడా తీసుకోవచ్చు, కానీ తక్కువ, సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ఏ ఆప్షన్లు తీసుకోవాలి, ఏ ఆప్షన్స్ అయితే బెటర్గా ఉంటాయి అన్న విషయాన్ని మరొక్కసారి చర్చిద్దాం. ఈ విధంగా 1750 మార్కులు మొత్తం 7 పేపర్లు వచ్చినాయి. 7 × 250. ఈ 1750 మార్కులకి ఎంత వస్తే నేను కలెక్టర్ని అవుతాను? చాలామంది మా అబ్బాయికి 80% అండి, మా అబ్బాయికి 90% అండి, బీటెక్లో 95% అని చెప్పేసి నా దగ్గరకు వస్తూ ఉంటారు పేరెంట్స్. ఇక్కడ నువ్వు డిగ్రీలో చదువుకున్నది, బీటెక్లో చదువుకున్నది ఎక్కడిది ఇక్కడ ఏమీ పనికిరాదు. ఇక్కడ నీకు టాప్ ర్యాంకుల్లో ఉండేవాళ్ళు కూడా సాధించేటువంటి పర్సంటేజ్ ఎంతో తెలుసా మీకు? 50 to 55% మాత్రమే మెయిన్స్. 2 లాంగ్వేజ్ పేపర్లలో 75 దాటితే చాలు. తర్వాత ఉన్నటువంటి 1750 మార్కుల్లో 50 to 55% ఉన్నవాళ్లే టాప్ ర్యాంకర్సు. ఇక్కడ 65లు 75లు 85లు పర్సంటేజ్లు ఉండవు. ప్రతి ప్రశ్నని విశ్లేషణతో, ఇంటర్ప్రిటేషన్తో చూసి వాల్యూ చేసి మార్కులు వేస్తారు. కాబట్టి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది 50-55% మనకి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ప్రశ్నకు, డిమాండ్కు తగ్గట్టుగా, విశ్లేషణాత్మకంగా, ఇంటర్ప్రిటివ్గా అడిగినటువంటి కాంటెస్ట్ సందర్భాన్ని బేస్ చేసుకొని రాయాలి తప్పితే మన బుర్రలో ఉన్నదంతా అక్కడ మనం పేపర్ మీద పెడతానికి అవకాశం లేదు. ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్లో ఇలాంటివన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి SHO AP టీవీ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను చెప్పినటువంటి రెండో వీడియోని మెయిన్స్ దృష్ట్యా అందరూ గ్రహించినట్లయితే తర్వాత రాబోయేటువంటి వాటిలో ఎలా రాయాలి, ఎలా చదవాలనే దాని గురించి ప్రత్యేకంగా చూద్దాం. సో అందరికీ ధన్యవాదాలు.